బాచుపల్లిలో ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా సరిహద్దు గోడను ఇటీవలి హైడ్రా పోలీసుల సహకారంతో వేకుజామున కూల్చివేయడంతో అందులో నివసించే 650 కుటుంబాలలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే కూల్చివేత జరిపే ముందు కానీ ఆ తర్వాత కానీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆ గేటెడ్ కమ్యూనిటీని ఒక్కసారి కూడా పరిశీలించింది లేదు. ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిసరాల్ని గమనించింది లేదు. అయినా సరే ఎవరో చెప్పిన తప్పుడు కథనాన్ని వాస్తవమేనని నమ్మేసి యాంటిలియా కమ్యూనిటీ సరిహద్దు గోడని స్థానిక పోలీసుల సహకారంతో కూల్చివేశారు. అయితే ఆ తర్వాత హైడ్రా తేల్చింది ఏమిటంటే మొదటిసారి కూల్చింది తప్పుడు గోడాట, వాస్తవానికి కూల్చివేసింది మరో సరిహద్దు గోడాట. అది ఆయనకు ఎవరో చెప్పారట. వెంటనే ఏవి రంగనాథ్ మరో గోడను కూల్చివేయడానికి ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా గేటెడ్ కమ్యూనిటీ వద్దకు తమ సిబ్బందిని మళ్లీ పంపించారు. అయితే మొదటి సరిహద్దు గోడను ఎవరు చెబితే కూల్చివేశారు, రెండో గోడను ఎవరు చెబుతుంటే కూల్చివేస్తున్నారు? అసలు రేవంత్ రెడ్డి సర్కార్ జమానాలో హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? మధ్యతరగతి ప్రజానికంలో హైడ్రా ఎందుకిలా భయాందోళనల్ని క్రియేట్ చేస్తోంది? ఎవరి మెప్పు పొందేందుకు హైడ్రా కమిషనర్ ఇలా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.